యమునా నది పుష్కరాలు. దేవగురువు అయినటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించడం వలన యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతూ ఉన్నవి. జూన్ 2వ తేదీ నుంచి మొదలుకొని, అనగా జూన్ 2వ తేదీ మంగళవారం రోజున ఉదయం 11:58 దేవగురువు అయినటువంటి బృహస్పతి అనగా గురువు తన యొక్క ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ రోజు నుంచి మొదలుకొని 12 రోజుల పాటు యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతూ ఉన్నవి. చాలా గొప్పనైనటువంటి పరమ పవిత్రమైనటువంటి పుష్కరాలు యమునా నది పుష్కరాలు. జూన్ 2వ తేదీ నుంచి మొదలుకొని జూన్ 13వ తేదీ వరకు మరి ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి శక్తితో ఆ యొక్క యమునా నది పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరము కూడా ఒక్కొక్క రాశిలో బృహస్పతి మారుతూ ఉన్న సందర్భంలో పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ సంవత్సరము గురువు తన ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలో ప్రవేశించడం వలన యమునా నదికి పుష్కరాలు ప్రారంభము కావడం జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్యంగా 2వ తేదీ చాలా విశేషమైనటువంటిది. అదేవిధంగా 12వ తేదీ జూన్ 12వ తేదీ చాలా విశేషమైనటువంటిది. జూన్ 13వ తేదీ కూడా మరి చాలా పుష్కరాలకు విశేషంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆది పుష్కరాలు, మధ్య పుష్కరాలు, అంత్య పుష్కరాలు అనేటువంటి పేరుతో పిలుస్తూ ఈ యొక్క పుష్కర స్నానాలు చేసే పవిత్రమైనటువంటి రోజులుగా మనం చెప్పడం జరుగుతూ ఉంది. కనుక ఈ యొక్క జూన్ 2వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు జరిగేటువంటి యమునా నది పుష్కరాలలో పవిత్ర స్నానాలు చేయడం వలన మరి ఎంతో మరి పునీతులమై మనం పవిత్రులమై పునీతులమై మరి సకల శుభాలను పొందేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క పుష్కరాలు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మధురలో, బృందావనంలో విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ శ్రీకృష్ణుడు పుట్టినటువంటి ప్రదేశము, బాల్యములో ఎన్నో వింతలు విశేషాలు మరి ప్రజలకు చూపించినటువంటి చాలా పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక స్థలం అది. అక్కడ యమునా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ యమునా నదిలో ఆ యొక్క శ్రీకృష్ణుడు మరి పుట్టి పెరిగి ఎన్నో లీలలను ప్రజలకు, మానవులకు ఆ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి స్థానం అది. చాలా పవిత్ర స్థలం అది. అందువల్ల ఆ యొక్క యమునా నది పవిత్ర సంగమ తీరంలో ఆ మధుర అనేటువంటి పట్టణంలో, బృందావనంలో చాలా మహావైభవంగా ఆ యొక్క యమునా నది పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. ఇక ప్రయాగరాజ్ త్రివేణి సంగమం, గంగా యమున సరస్వతి నదుల కలయికయే పవిత్రమైనటువంటి పుణ్యస్థలం అది. కనుక అందులో కూడా మరి యమునా నది ప్రవహిస్తూ ఉంటుంది. కనుక మరి ఆ యొక్క ప్రయాగరాజులో కూడా చాలా విశేషంగా యమునా నది పుష్కరాలు మరి జరుగుతూ ఉంటాయి. ఇక ఇంద్రప్రస్థం, పాండవులు నివసించినటువంటి స్థలం, మయసభాది కార్యక్రమాలు నిర్వహించి అదేవిధంగా మరి అక్కడ ఎంతో ఆ యొక్క స్థలంలో ఇంద్రప్రస్థలో మరి రాజసూయ యాగము, తర్వాత అదేవిధంగా అశ్వమేధ యాగము, తర్వాత మయసభ ఇలాంటి ఎన్నో యజ్ఞయాగాది కార్యక్రమాలు నిర్వహించినటువంటి పవిత్ర స్థలం అది. అలాంటి స్థలంలో కూడా అక్కడ యమునా నది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ కూడా ఆ యొక్క యమునా నది పుష్కరాలు మహావైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. కనుక ఇలాంటి పవిత్ర స్థలాలు, ముఖ్యంగా యమునా నది పరివాహ ప్రాంతాలైనటువంటి ప్రదేశాలే కాకుండా యమునా నది పుట్టినటువంటి స్థలం యమునోత్రి, అదేవిధంగా మధుర,
బృందావనం, ప్రయాగరాజ్, ఢిల్లీ, ఆగ్రా, అదేవిధంగా యమునా నది ప్రవహించేటువంటి సంగమ స్థలాలు ఏదైతే ఉన్నాయో ఆయా ప్రాంతాలలో మరి మహావైభవంగా ఎంతో భక్తి శ్రద్ధల చేత ఆధ్యాత్మిక భావం చేత యమునా నది పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా యమున అనేటువంటి ఆ యొక్క తల్లి సాక్షాత్తు సూర్యుని యొక్క కుమార్తె. అదే కాకుండా యమధర్మరాజుకు చెల్లెలు, సోదరి. మనం కార్తీక మాసంలో ఆచరిస్తూ ఉంటాం భగినీ హస్త భోజనం అని. అప్పుడు కూడా సోదరైనటువంటి ఆ యొక్క యమున దగ్గరికి వెళ్ళి యమధర్మరాజు భోజనం చేస్తూ ఉంటాడు. అంత పవిత్రమైనటువంటి ఆ యొక్క విశేషమైనటువంటి రోజు. మరి ఇప్పుడు ఆ యమున, ఆ నదీమ తల్లి సాక్షాత్తు సూర్యుని పుత్రిక, అదేవిధంగా యమధర్మరాజుకు సోదరి అయినందువలన ఆ యొక్క యమున నదీ పుష్కరాలలో మరి పవిత్ర స్నానం ఆచరించడం వలన సకల పాపాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా మరి అపమృత్యు బాధలు, యమ బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఎందుకంటే సాక్షాత్తు యమధర్మరాజు చెల్లెలే గనక, సోదరే గనక ఆ యొక్క యమునా నది ఆ తల్లి అనుగ్రహించి ఎవరైతే ఆ యమునా నది పుష్కర సందర్భంలో పుష్కర స్నానం ఆచరిస్తూ ఉంటారో వారందరికీ కూడా ఎలాంటి యమబాధలు లేకుండా, ఎలాంటి అపమృత్యు బాధలు లేకుండా మరి చక్కగా ఆయురారోగ్యాలు కలగాలని ఆ తల్లి దీవించి పుష్కర స్నానంలో పవిత్రులు చేస్తుంది. కనుక అంతటి విశేషమైనటువంటి స్నానమే యమునా నది పుష్కర స్నానం. ఇంకా ఈ యొక్క యమునా నది సంగమ స్థలంలో పుష్కర స్నానం చేయడం వలన పాప విమోచనమవుతుంది. అదేవిధంగా యమ బాధలు తొలగిపోతూ ఉంటాయి, అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతూ ఉంటాయి, అష్టైశ్వర్యాలు కలుగుతూ ఉంటాయి, పాప విమోచనం కూడా అవుతూ ఉంది. మరి స్నానం తర్వాత తర్పణం అంటే పితృదేవతలకు తర్పణం ఇవ్వడం వలన గతించినటువంటి పూర్వీకులందరూ కూడా మరి ఆ యొక్క మరి ఆత్మకు కూడా శాంతి కలుగుతూ ఉంటుంది. మరి అక్కడ పిండ ప్రదానాలు చేయడం, తిలతర్పణాలు చేయడం మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం వలన పితృదోష నివారణ కూడా జరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆ యొక్క పుష్కర స్నానం చాలా అత్యంత పుణ్యమైనటువంటి, చాలా పుణ్యఫలాన్ని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఉదయం బ్రహ్మ ముహూర్తంలో, అనగా ఈ జూన్ 2వ తేదీ నుంచి మొదలుకొని జూన్ 13వ తేదీ వరకు ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో పుష్కర స్నానం ఆచరిస్తుంటారో వారికి అందరికీ కూడా మరి ఎంతో చక్కటి పుణ్యం లభిస్తూ ఉంటుందని శాస్త్రాలన్నీ చెబుతున్నాయి. ముఖ్యంగా యమునాదేవి అనుగ్రహించి ఆ యొక్క యమబాధలన్నీ కూడా మనకు తొలగింపజేసేటువంటి అవకాశం ఉంది. కనుక చాలా విశేషమైనటువంటి పుష్కరం ఏదైతే ఉందో అది యమునా నది పుష్కరాలు. సాక్షాత్తు మరి ఆ యమునాదేవి మరి మరణ భయాన్ని తొలగింపజేస్తూ ఉంటుంది, ఆ యొక్క యమబాధలన్నీ కూడా తొలగింపజేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఎన్నో రకాలైన అపమృత్యు బాధలన్నీ కూడా ఆ యొక్క యమునాదేవి పుష్కర స్నానం చేయడం వలన అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. సకల శుభాలు అష్టైశ్వర్యాలన్నీ కలుగుతూ ఉంటాయి. పితృదోషం తొలగిపోతూ ఉంటుంది. పితృదేవతల యొక్క ఆత్మకు శాంతి కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి రోజు నుంచి మొదలుకొని 12 రోజుల వరకు పిండ ప్రదానాలు, తిలతర్పణాలు, పుష్కర స్నానం, తర్వాత దాన ధర్మాలు, గోదానము, భూదానము, సువర్ణదానము, అన్నదానము, వస్త్రదానము ఇవన్నీ కూడా మరి చేయడం వలన చాలా అనుకూలంగా ఉంటుంది. మరి ఎన్నో రేట్ల పుణ్యం కూడా లభిస్తూ ఉంటుంది. కనుక చక్కగా మరి ఎవరైతే ఈ యొక్క యమునా నది పుష్కర సంగమ స్థలాలలో ముఖ్యంగా మధుర, బృందావనం, ఇంద్రప్రస్థం, ఢిల్లీ, ఆగ్రా, అదేవిధంగా యమునోత్రి, ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో ఎవరైతే యమునా నది పుష్కర స్నానం ఆచరిస్తూ ఉంటారో మరి పూర్వీకులకు తర్పణాలు, పిండ ప్రదానాలు చేసి దాన ధర్మాలు చేస్తూ ఉంటారో, యమునాదేవిని స్మరిస్తూ ఉంటారో వారికి అపమృత్యు బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి, యమబాధలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి.
అదేవిధంగా మరణ భయం నశించిపోతూ ఉంటుంది. మరి ఆ యమునాదేవి అనుగ్రహించి సకల శుభాలను కూడా మనకు కలుగజేస్తూ ఉంటుంది. అంతటి విశేషమైనటువంటిది యమునా నది పుష్కర స్నానం కనుక